గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్. ఈరోజు నేను చెప్పేవి కొద్ది మొత్తంగా వినండి. క్లుప్తంగా చెప్తాను, పూర్తిగా ప్రతిదాన్ని పూర్తి వినండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తాను, వినండి. గుడ్ మార్నింగ్ లేడీస్. నిన్న చాలా చక్కటి మార్కెట్ జరిగింది. సంతోషం, బాగా జరిగింది. అయితే మనకి ఫస్ట్ లెవెల్కి సంబంధించి ఈరోజు నైట్కి మనం టైం ఎక్స్టెన్షన్ చేసాం. నిన్న టైమింగ్ పెంచి చేసాం. మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా నడుస్తుంది, మనకి సేమ్ టైం నడుస్తుంది. అయితే నిన్నను ఇప్పటికి విన్ అయినారు. నిన్నంతటి నుంచి ఇప్పటికి నేను 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 మందితో చేద్దామని. అదే నేను చెప్పాను కూడాను. దానికి ఈరోజు ఉదయం వరకు మనకు వచ్చిన వాళ్ళు 13 థర్డ్ లెవెల్ విన్ అయ్యి వచ్చారు. ఈరోజు ఇంకా చాలా చేసుకోవచ్చు. చాలామంది చాలా ఎక్కువ కాయిన్ కొన్నారు కాబట్టి దాంతో ఇవాళ క్రియేట్ చేసుకోవచ్చు అవన్నీ. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు కూడా దాన్ని ఇదే కొనసాగిస్తే ఇవాళ కాయిన్స్ చాలా ఉన్నాయి. అలాగే కూపన్స్ కూడా చాలా క్రియేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అది కంప్లీట్ చేసుకుంటే చాలా హ్యాపీ. ఇంకా ఈరోజు ఎంతమంది పెరుగుతారో రేపు ప్రకటించినాను. ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఛాన్స్ ఉంది. మీ దగ్గర కూపన్స్ ఉన్నాయి, అలాగే చాలామంది దగ్గర కూపన్స్ ఉన్నాయి. నిన్న 5 రూపాయలకి ఒక కాయిన్ యావరేజ్ పడింది. మరి ఈరోజు ఎంత పడుతుందో నేను కూపన్ క్రియేట్ చేస్తాను కానీ తెలియదు, మీరు చేస్తే తెలుస్తుంది. దాని మీద ఈరోజు ఇంకా కూపన్స్ పెరగచ్చు. చాలా సంతోషం. మన రేటు మనం అనుకునేటట్లుగా మంచి చక్కగా పెరుగుతుంది. ₹6.40 నిన్న ఆగింది. అంటే చాలా హ్యాపీ. మొన్న 5 రూపీస్ దగ్గర ఉంటే ఈరోజు 6.40 అంటే ₹1.40 పెరిగింది. నేను అనుకున్నట్టుగా రోజుకి యావరేజ్ని, ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అన్న యావరేజ్ని ₹1 పెరిగిందంటే మన కిబోలో కాయిన్స్ ఉన్న అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అవుతారు. ₹100 అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. నేను ₹50 దాటితే గొప్ప విషయంగా భావిస్తున్నాను. అలాంటిది ₹100 ఖచ్చితంగా పెరుగుతుంది. 500కి తీసుకువెళ్ళడం నా ప్లాన్లో ఒక భాగం. ఇప్పుడు నేను చేసే ప్లాన్లో అదే మెయిన్ పార్ట్ అన్నమాట. 500 తీసుకెళ్తే అక్కడి నుంచి కాయిన్ నేను ఎటువంటి నా ప్రమేయం ఉండదు. దానికి ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అది నెక్స్ట్ ఇది మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ఎవరెవరి దగ్గర కూపన్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరూ చేసుకోండి. చాలా చక్కటి మార్కెట్ చేద్దాం. అలాగే మన తాలూకా మైనిట్స్, మన ఎదురు చూస్తున్న మైనిట్స్ ఇంతకుముందు మనకి నేను అనుకున్నట్టుగా ఉన్న మైనిట్స్ కాదు. అది మామూలుగా రీఛార్జ్లు అది కూడా రీచ్ చేస్తున్నాను. అందులో మీకు ఈ వ్యాలెట్లో ఉన్న క్యాష్ కానీ మిగతావన్నీ కూడా మీరు యాజ్ ఈజీగా వాడుకోవడానికి, రివార్డ్ పాయింట్స్ వాడుకోవడానికి అనుకూలంగానే అది చేసి ఇచ్చేస్తున్నాను. అందులో ఎన్ని వాడేయండి. ఇంకా వ్యాలెట్ని మనం ఎక్కువ కొనసాగించొద్దు. అందులో వాడేసుకుంటే చాలు, మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. మన మైనిట్స్లోనే ఉందాం. అయితే ఈ మైనిట్స్లో వెండర్ పోర్టల్ మనకు మెయిన్ అదే కదా. ఆ వెండర్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ అనేవి మ్యాక్సిమం నేను కంప్లీట్ చేశాను. మీకు 3వ తారీఖుకి ఇస్తున్నాను. థర్డ్కి ఇచ్చేస్తాను. 3వ తారీఖుకి దీని తాలూకా వెండర్ పోర్టల్ ఇస్తున్నాను.
దాంట్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత లొకేషన్స్తో సహా వచ్చేస్తాయి. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ కస్టమర్ పోర్టల్లోకి వెళ్ళి మీరు వెండర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడున్నారు, ఎంత దూరంలో వస్తారు అనేది మ్యాపింగ్ కూడా, గూగుల్ మ్యాపింగ్ కూడా మీకు కనబడుతుంది. వెండర్స్ని ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మహర్జాతకులు. వెండర్స్ని ఎవరు రిజిస్టర్ చేసుకున్నా మహర్జాతకులు. అది వెండర్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడు మీకు దాని వివరాలన్నీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటున్నానంటే ఒక కస్టమర్ కొనుక్కుంటే ఆ ఒక్క కస్టమర్ నుంచి మీకు వస్తుంది. ఒక వీధిలో ఒక ఊర్లో కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ దగ్గర ఒక 100 మంది ఉన్నారనుకుందాం ఆ ఏరియాలో. ఆ 100 మందిలో 2 కొంటే మీకు 2 నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. అదే ఒక కిరాణా షాప్ని కానీ మీరంటే ఆ వెండర్ షాపే మీదైతే అక్కడ కొన్న ఆ 100 మంది నుంచి మీకు కమిషన్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెండర్ పార్ట్లు అనేది మన దాంట్లో చాలా ఇంపార్టెంట్. అలాగే కస్టమర్ స్పాట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కస్టమర్ అనేవాడు, వెండర్ అనేవాడు నీ దగ్గరలో ఉంటాడు, ఒక చోట ఉంటాడు. కానీ కస్టమర్ అనేది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి నుంచి మనకు వస్తుంది. ఎక్కడికి ఆ 25 రోజులు ఎక్కడెక్కడికి వెళ్తాడో అది కూడా అంతే, దీనికి సమానంగా ఉంటుంది. కానీ వెండర్ పార్ట్లో గొప్పది దీంతో పోల్చినప్పుడు. కాబట్టి మీరు 3వ తారీఖు నేను ఇస్తున్నప్పుడు మీరు ఆ వెండర్ పార్ట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకసారి వెండర్ పార్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంక మళ్ళీ అది ఇంకొకరు చేయడానికి అవ్వదు. అలా ఎవరైనా చేసినా మళ్ళీ ఫస్ట్ చేసిందే కన్ఫర్మ్ అవుతుంది తప్ప తర్వాత ఉన్నది జరగదు. కాబట్టి దాని రూల్స్ అన్నీ నేను తర్వాత మీకు వివరంగా చెప్తాను. నేను ఆశించిన లోకం రాబోతుంది. నేను ఆశించిన మన కిబోకి నేను ఏదైతే ఆలోచించి దేని గురించి అయితే ఎన్నాళ్ళు ఎదురు చూశానో, దేని గురించి అయితే ఈ మొత్తం క్రియేట్ చేశానో ఆ వెండర్ పార్ట్లు వస్తుంది. ఆ వెండర్ పార్ట్లని మనం 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేసేద్దాం. అయితే ఓటీటీ లాంచింగ్ ఫంక్షన్కి 13 విన్ అయ్యారు ఇప్పటికి. ఇక మిగిలిన వారు ఈరోజు ఎంతమంది వస్తారో చూద్దాం. ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఉంది. మీ దగ్గర కూపన్స్ ఉన్నాయి, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు హ్యాపీగా అవి చేసుకుంటూ వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇందులో ఇన్కమ్ నేను సపరేట్గా డిజైన్ చేశాను. అద్భుతంగా వస్తుంది దీన్ని ఇప్పుడు నేషనల్లో చేస్తున్నాను, ఆటోమేటిక్గా దీన్ని ఇంటర్నేషనల్కి ఇస్తున్నాను. అంటే మీరు రిఫరెన్స్ని ఇంటర్నేషనల్గా ఇచ్చుకోవచ్చు. మన కంట్రీలో, మన కంపెనీలో ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఇంటర్నేషనల్ లింక్స్, ఇంటర్నేషనల్ టీమ్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఆ మిగిలిన కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. ఈ రోజంతా దీని మీద పనిచేయండి. మీ కాయిన్ బంగారం కాబోతుంది. నేను చెప్పినట్టుగా అది డౌన్ఫాల్కి రాకుండా ఉండేలా డిజైన్ చేశాను. భగవంతుడు దయ వల్ల, మనందరి కృషి వల్ల ఈ ప్లాన్ సక్సెస్గా ముందుకు వెళ్తుంది. ఇది ఇంటర్నేషనల్ తీసుకెళ్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు మన బీసీటీని అంటే మైనిట్స్ కనెక్ట్ చేసి ఉన్న దీన్ని మైనిట్స్లో అనేక రకాల వ్యాపారాలు వస్తాయి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇలా ఎన్నో రకాలు వస్తాయి. మామూలుగా ఇప్పుడు కమర్షియల్వి చాలా వస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయం, ఇలా అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అయితే దీన్ని ఇంటర్నేషనల్గా తీసుకెళ్తున్నాను. అంటే ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళటం అంటే మీరు ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో మీరు మైనిట్స్ వాడతారు. మైనిట్స్ ఇండియాలో వాడుతున్నాం. ఓటీటీని ఇంటర్నేషనల్లో తీసుకెళ్తున్నాను. ఇండియాలో మీరు ఇండియన్ కరెన్సీలో వాడతారు దాన్ని. కానీ వరల్డ్ వైడ్గా దాన్ని అక్కడ ఉన్న డాలర్స్ వగేరేలు ఎలా ఉన్నాయో వాటిల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్, అంటే ఒక నెట్ఫ్లిక్స్ ఎలా అయితే ఇంటర్నేషనల్గా రన్ అవుతుందో అదే మాదిరిగా దీన్ని కూడా తయారు చేశాను. అయిపోయింది. ఆ ప్రోడక్ట్ నా చేతికి వచ్చేసే ఉంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆ డేట్ ఎప్పుడు అనేది నిర్ణయించి గెలిచిన వాళ్ళందరికీ అప్ అండ్ డౌన్, రాను పోను, అంటే మీరు నా దగ్గరికి రావడానికి, మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు వెళ్ళిపోవడానికి
ఆ ట్రైన్ టికెట్స్ అన్నీ నేనే వేసి మీకు పంపిస్తాను. దాన్ని ఎలా అనేది నేను మళ్ళా ఈ గెలిచిన వాళ్ళందరితో మరి దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను చూస్తాను. కాబట్టి దానికి ఎవరు విన్ అయ్యి వస్తారో వాళ్ళు చాలా చక్కటి ఆదాయం తీసుకుంటా దాన్ని డిజైన్ చేశాను. దాని వివరాలన్నీ మరి నేను అప్పుడు మీకు వివరం చెప్తాను. ఆ ఓటీటీలో అంటే యూటీఆర్, ఆ ఓటీటీలో 12 లెవెల్స్ మెయిన్ చేశాను. మిగతా 50 లెవెల్స్ అన్నమాట. మొత్తం 50 లెవెల్స్. మీకు 80% పైబడి ఈ 12 లెవెల్స్లోనే ఇన్కమ్ పెట్టాను. ఆ మిగిలిన 38 లెవెల్స్కి ఆ మిగిలిన పర్సంటేజ్ పెట్టాను. అంటే 12 లెవెల్సే మెయిన్. ఈ 12 లెవెల్స్లో మీరు చక్కటి టీం కానీ సెట్ చేసుకున్నారంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంతవరకు ఈ విధానం ఎవడూ పాటించలేదు. వచ్చింది మొత్తం ఆ కంపెనీలు వాళ్ళ డెవలప్మెంట్స్కే వాడతారు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఆ వచ్చిన మొత్తాన్ని కొంత ఈ 12 లెవెల్స్కి మళ్ళీ మనం దాన్ని వాడుతున్నాం. అంటే మూవీ చూసినా ఏం చేసి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసిన వీటన్నిటి ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే మన కాయిన్, ముఖ్యంగా మన కాయిన్ మా ఓటీటీలో కూడా యూటిలిటీ, ఆ టికెట్స్ వగేరాలన్నింటిలో ఈ మన తాలూకా డీసీటీని యూటిలిటీలో వాడుతున్నాం. ఇంకా కాయిన్ అద్భుతంగా వెళ్తుంది. మన వెండర్ పోర్టల్ నుంచి మీకు స్టార్ట్ అయిన తర్వాత క్రమేపీ చూడండి కాయిన్స్ హ్యాపీగా మూవ్ అయిపోతాయి. కాయిన్స్ చాలా హ్యాపీగా మూవ్ అయిపోతాయి. కాబట్టి మీరు చక్కగా ఈ రోజును వినియోగించుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం. వెండర్ పోర్టల్ మీకు డేట్ 3 నెక్స్ట్ మంత్ 3వ తారీఖుని ఇస్తున్నాను. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ,
డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటామండి కదా, వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది ₹3-4 కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు $599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే ₹839 అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, ₹59.73 అండి. దరిదాపుగా ₹840 పెట్టి రీఛార్జ్ చేశాను. ₹60 నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు $599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కాలండి. ప్రకారంగా $599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.